ఇప్పుడే కంగువ ట్రైలర్ చూశాను. నాకైతే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి దాని మీద. సో అదేంటో మాట్లాడుకుందాం వీడియోలో. హాయ్, నేను మీ జిలేబీ. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం సినిమాల గురించి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్తే కంగువ ట్రైలర్ అయితే ఇప్పుడు వచ్చింది. అది తెలుగులో అయితే రాలేదు. నేను చూశాను యూట్యూబ్ మొత్తం. తమిళ్ ఉంది, హిందీ ఉంది అండ్ ఇంకా అదర్ లాంగ్వేజ్ కనిపించినాయి, కానీ తెలుగు కనిపించలేదు. సూర్య గారిని చాలామంది అయితే తెలుగు హీరోయిన్ అనుకుంటారు. ఇంకా తెలుగు స్టేట్స్లో కొంతమంది తెలియని వాళ్ళు తమిళ హీరోయిన్ అయితే ఎవరు అనుకోరు. అట్లాంటిది సూర్య గారి ట్రైలర్ పాన్ ఇండియా సినిమా, అది కూడా తెలుగులో ట్రైలర్ రాలేదంటే కొంచెం చూసుకోవాల్సింది. మేబీ టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది. ఈరోజే వచ్చేస్తుంది. నేను మిక్స్డ్ ఫీలింగ్ అని ఎందుకన్నా అంటే, ఇది కాన్సెప్ట్ అయితే మంచిగానే కనిపిస్తుంది. అంటే ఒక 2 క్లాన్స్ మధ్యలో వార్ జరుగుతుంది, జాతి వైరం అనుకోవచ్చు మనం. ఒక క్లాన్కి ఏమో బాబీ డ్యూయల్ గారు లీడర్గా ఉన్నారు, ఇంకొక క్లాన్కి ఏమో సూర్య గారు లీడర్గా ఉన్నారు. ఇది రెండు మధ్య క్లాష్. ఎండ్లో అదర్ నేషన్స్ వాళ్ళు ఏదో అటాక్ వస్తున్నట్టు చూపించారు, పెద్ద పెద్ద షిప్స్ అవి. సో కాన్సెప్ట్ అయితే మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే ఎడిట్ కట్ డిజైన్ చేయడమే కొంచెం ఆఫ్ అనిపించింది. అంటే అంత డీటెయిలింగ్ అండ్ ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయలేదు ట్రైలర్ కొంచెం. అండ్ ఇంకా మిక్స్డ్ ఏంటంటే దీంట్లో విఎఫ్ఎక్స్ కొన్ని షార్ట్స్ కొంచెం బాగున్నాయి, హై లెవెల్ అని కొంచెం బాగున్నాయి. కొన్ని కొంచెం పూర్ ఉన్నాయి, అంటే బాగాలేదు, వర్కౌట్ అవ్వలేదు విఎఫ్ఎక్స్ కొన్ని. అండ్ 3D యానిమల్స్ కూడా కొంచెం 3D లాగా కనిపించిపోతున్నాయి. అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా కొన్ని దగ్గర మంచి మంచి సెట్లు వేసారంతా బాగుంది. కొన్ని దగ్గరలో ఏంటంటే సెట్ పీస్ లాగా తెలిసిపోతుంది అది. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఒక కాయిన్ వాడు ఇట్లా పట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఆ కాయిన్ అది మెటీరియల్, రబ్బర్ మెటీరియల్ లాగా ఉంది. అది కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్, మెటల్తో తయారు చేస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇట్లాంటి ఏంటంటే చూసినప్పుడు ఆఫ్ అయిపోతూ ఉంటాం, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇవి కొంచెం మైనస్ లాగా అనిపించినాయి. కొంచెం హైకి వెళ్దామని ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇదంతా కొంచెం మిడ్ రేంజ్లో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మేబీ బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. బట్ ఇదైతే బడ్జెట్ ఇష్యూ అయితే కాదు. ఇదేంటి రబ్బర్ కాయిన్స్ ఏదైతే ఉందో ఇది ప్యూర్లీ ప్రొడక్షన్ డిజైన్ మిస్టేక్ ఇది. అండ్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం బెటర్గా కట్ చేస్తే బాగుంది అనిపించింది ట్రైలర్ నాకైతే. అండ్ ఓవరాల్గా చూద్దాం, కాన్సెప్ట్ అయితే మంచిగానే ఉండొచ్చు. సినిమా వచ్చాక చూద్దాము. అసలు కాన్సెప్ట్ని జడ్జ్ చేయలేం కదా ఇప్పుడే మనమైతే. సెకండ్ ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సెకండ్ ట్రైలర్ కూడా వచ్చిన తర్వాత ఒక ఫుల్గా తీసుకుని దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్, అసలు పైప్ లైన్ బ్రేక్ డౌన్ మొత్తం చేద్దాము. అసలు ఏంటి ఎలా ఉందనేది చేద్దాం. అలాగే మూవీ వచ్చిన తర్వాత ఫుల్ రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.